దేశీయ సాంప్రదాయానికి ఎంతటి విలువ ఉందో పరదేశీయుల పంటకు కూడా అంతే విలువ ఉందని ఆనాటి మన మహర్షులు మహానుభావులు దీని యొక్క ఫలితాలను మనకు అందించి చెప్పారు. ఇది నిజంగా చెప్పాలి అంటే భారతదేశం యొక్క పంట ఏమాత్రము కాదు, ఇది పరదేశీయులు మనకు అందించిన గొప్ప వరం అని కూడా చెప్పవచ్చు. ఈ మిరపకాయ వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయి. అలాగే ఆనాటి కాలంలో మనం గమనించినట్టయితే పూర్వం మన దాంట్లో మిరియాలు అంటే మిరియాలకు సంబంధించిన అంశాలని కూరలలో కారంగా వాడడానికి అంటే ఔషధ గుణాలతో పాటు కారంగా వాడడానికి దాన్ని ఉపయోగించేవాడు. తర్వాతి కాలంలో కూడా మనకి ఈ మిరపకాయ పంట అనాదిగా సనాతన నుంచి అంటే చాలా రోజుల నుంచి ఇది నేటి వరకు కూడా వాడుకలోకి వస్తూ ఉంది. ఇది మిరపకాయల యొక్క ఫలితాలను అంటే ఈ మిరపకాయల యొక్క మహారాజులు అందించిన ఆనాటి దీనిపై పరిశోధనలు చేసి అందించిన విషయాలను మనం గమనించినట్టయితే ఈ మిరపకాయ తినడానికి కారంగా ఉంటుంది. అలాగే